శుక్రవారం రోజు వేకువజామున 4:30 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా వనజాక్షి పెళ్ళి. అందరూ తప్పకుండా రావాలి అంటూ ఇంటింటికి వెళ్ళి బంధువులందరినీ ఆహ్వానిస్తుంది మీనాక్షి. అదేంటమ్మాయి, పెళ్ళి గుడిలో చేస్తున్నారు? ఏం చేస్తాం పిన్నిగారు, ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది. 6 ఏళ్ల పాప కూడా ఉంది. కాన్పు సమయంలో కష్టమై ఆ పాప తల్లి చనిపోయింది. అదేంటి, పెళ్ళైన వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు ఏదో గతి లేనట్టు? ఆ అబ్బాయి ప్రభుత్వోద్యోగి పిన్ని, చాలా మంచివాడు కూడాను. కాకపోతే రెండో పెళ్లి కాబట్టి సింపుల్గా గుడిలో చేసుకుంటానని పట్టుబట్టాడు. ఎలా అయితే ఏముంది, దాని భవిష్యత్తు బాగుంటుంది కదా, అందుకే అందరం సరే అన్నాం. అలాగా, అయితే మంచిది, మేం తప్పకుండా వస్తాంలే. చెల్లెలు పెళ్ళి అనగానే విపరీతమైన హుషారు వచ్చేసింది మీనాక్షికి. అన్ని పనులు భుజానేసుకొని సవ్యంగా పెళ్లి జరిపించి వనజాక్షిని అత్తవారింటికి సాగనంపింది. ముందు రోజు వనజాక్షి అత్తగారింటికి వెళ్ళిందో లేదో, రెండో రోజు మీనాక్షి బట్టలు సర్దుకొని మరీ చెల్లెలింటికి వెళ్ళిపోయింది. మీరు ఏమనుకోవద్దు మరిది గారు, మా చెల్లెలంటే నాకు వాళ్ళ మాలిన ప్రేమ. అందుకే చిన్నప్పటి నుంచి దాని చేత ఏ పనులు చేయించలేదు. మా అమ్మ ఎన్ని పనులు చెప్పినా దాన్ని చేయనివ్వకుండా అన్నీ నేనే చేసేదాన్ని. అత్తారింట్లో కొత్త కాపురం, ఏ పని ఎలా చేయాలో దానికి తెలియదు కదా. దగ్గరుండి అన్నీ అర్థమయ్యేలా చెప్పి 4 రోజుల్లో వెళ్ళిపోతానులేండి. మీనాక్షి మాటలకు ఆ ఇంటికొచ్చిన అమ్మలక్కలు, కాపురం కూడా ఎలా చెయ్యాలో నేర్పిస్తావా ఏంటి మీ చెల్లెలికి అంటూ నవ్వుతారు. అబ్బా మీరాగండి, 4 రోజులు కాదు వదినగారు, మీరు నెల రోజులు ఉన్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటాడు శేఖరం. వ్రతాలు, పూజలు లాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఓ రోజు మీనాక్షి వనజాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తారింట్లో మనుషులు ఎలా ఉంటారు అని భయపడ్డాను, కానీ ఇక్కడ నాకు బాగా నచ్చిందక్క. ఇక మా పాప నీలవేణి అయితే అమ్మా అమ్మా అంటూ నా కొంగు వదలడమే లేదు. నువ్వు కూడా చూస్తున్నావుగా. పిచ్చిదానా, అది నీ భర్త కూతురు, నీ కూతురు కాదు. ఏంటక్క అలా అంటావు? పాపకు తల్లి అవసరం ఉందనే కదా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నది. పాప కూడా నన్నే తన అమ్మ అని అనుకుంటుంది. మరి నేను కూడా అమ్మ ప్రేమ పంచాలి కదా. నీ మొహంలాగే ఉంది. నీ అంత అమాయకంగా లోకం ఏమీ లేదు. నా కూతురు నా కూతురు అని నెత్తి మీద పెట్టుకుంటున్నావు కదా. ఒక్క నిమిషం ఉండు అంటూ నీలవేణి దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. అమ్మా నీలు, నువ్వు బడికి వెళ్తున్నావు కదా. అవును పెద్దమ్మా. ఏ తరగతి చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. అవునా, అయితే నేనొకటి చెప్తాను, అది రాస్తావా? రాస్తాను పెద్దమ్మ, చెప్పు. నీ పేరు, మీ అమ్మా నాన్నల పేర్లు ఈ పలక మీద రాసి చూపించు. సరే రాస్తాను అంటూ తన పేరు, తన తల్లిదండ్రుల పేర్లని పలక మీద రాస్తుంది నీలు. మీనాక్షి ఆ పలక తీసుకెళ్ళి వనజాక్షికి చూపిస్తుంది. ఒక్కసారి నీ కూతురు పలక మీద ఎవరి పేరు రాసిందో చూడు. నీలవేణి, శేఖరం, మల్లిక. చూసావా, నిన్నే అమ్మ అనుకుంటుందని అన్నావు కదా, మరి నీ పేరు రాయలేదే. సవతి కూతురు ఎప్పుడూ సవతి కూతురే అవుతుంది, సొంత కూతురు అవ్వదు. ఇప్పటికైనా నువ్వు ఈ విషయం గ్రహించు అంటూ వనజాక్షి మనసులో విషబీజం వేస్తుంది మీనాక్షి. చూడు వనజ, పాప మీద నువ్వు ప్రేమ చూపించాలి, అది నీ భర్తకు కనిపించాలి. కానీ ఆ పాప నీ కూతురే అన్నట్టుగా తన మీద ప్రేమ పెంచుకోకూడదు. రేపటి రోజు నీకు బిడ్డ పుట్టిన తరువాత నీకు నీ భర్తకు మధ్య బంధం బలపడుతుంది. అప్పుడు నువ్వు ఆ నీలవేణితో ఎలా ప్రవర్తించినా
మీ ఆలుమగల బంధం అయితే పదిలంగానే ఉంటుంది. అప్పటి వరకు ఓపిగ్గా ఉండు. నీ భర్త మనసుకు నచ్చినట్టుగానే ఉన్నావని అతనికి అనిపించేలా ఉండు. ఆడదానికి ప్రేమ కంటే లౌక్యమే చాలా ముఖ్యం అంటూ చెల్లెలి మనసును చెడగొడుతుంది మీనాక్షి. తన అక్క మాటల్ని జీవిత పాఠాలనుకొని ఆమె చెప్పినట్టే నడుచుకుంటుంది వనజాక్షి. రోజులు గడుస్తూ ఉంటాయి. వనజాక్షి శేఖరం దంపతులకు 2 మగపిల్లలు పుడతారు. వనజాక్షి తన సొంత పిల్లల్ని ప్రేమగా చూస్తూ నీలవేణిపై మాత్రం ఎప్పుడూ చిరుబురులాడుతూ ఉండేది. చేసేదేం లేక శేఖరం కూడా ఊరుకునేవాడు. నీలవేణి చదువు విషయంలో మాత్రం శేఖరం వనజాక్షికి ఇష్టం లేకపోయినా తన కూతురు కోరిన చదువులు చదివించాడు. నీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా సాధిస్తుంది. ఆ నీలవేణి ఏదైనా గొప్ప ఉద్యోగం సాధించి మంచి స్థాయికి వెళ్ళిపోతే ఇక దాన్ని పట్టడం ఎవ్వరి వల్ల కాదు. ఎలాగైనా దాని గెలుపును ఇక్కడితో ఆపేయాలి. దాని ఆశల్ని ఆశయాలని అన్నిటినీ తొక్కేయాలి. అది ఎప్పుడూ నా కొడుకుల కంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి అని స్వార్థం నిండిన మనసుతో తన భర్త దగ్గరికి వెళ్ళి, నీలు చదువు ఎలాగో పూర్తయిపోయింది కాబట్టి తనకి పెళ్లి చేసేద్దామండి అని చెప్తుంది. కానీ తను ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది కదా అంటాడు శేఖరం. ఉద్యోగం చేయడానికి పెళ్ళి అడ్డెందుకు అవుతుందండి? పెళ్ళయ్యాక కూడా నిక్షేపంగా ఉద్యోగం చేసుకోవచ్చు. మన పక్కింటి శ్రీలత వాళ్ళ బంధువులు మన ఊరు వచ్చినప్పుడు నీలవేణిని చూశారంట. వాళ్ళ అబ్బాయి పెళ్ళంటూ చేసుకుంటే మన నీలునే చేసుకుంటానని పట్టుబట్టాడంట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా, ఒప్పుకోండి అంటూ బలవంతం చేస్తుంది. శేఖరం కూడా కాదనలేక కూతురికి నచ్చజెప్తాడు. 2 నెలల తర్వాత నీలవేణి మురళిల పెళ్లి జరుగుతుంది. మురళి తండ్రి అతని చిన్నప్పుడే చనిపోతాడు. అతని చెల్లెలి సుగుణకు అప్పటికే పెళ్ళైపోతుంది. ఇక మురళి, అతని తల్లి కాంచన, నీలవేణి ముగ్గురు కలిసి ఉంటారు. పెళ్ళైన కొన్నాళ్ల తర్వాత తను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానన్న విషయాన్ని అత్తగారితో చెప్తుంది నీలు. ఉద్యోగమా? మురళి ఉద్యోగం చేస్తున్నాడు కదా, మనల్ని పోషించలేనంత అసమర్థుడేం కాదు నా కొడుకు. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? అదేంటత్తయ్య అలా అంటారు? పెళ్లి తర్వాత నిన్ను ఉద్యోగం చేసినా మీకు అభ్యంతరం లేదని చెప్పారట కదా. నేనెవరితో చెప్పాను? ఎవరు చెప్పారు నీకు ఆ మాట? నువ్వు మురళి ఇద్దరూ ఉద్యోగం పేరుతో బయటికెళ్ళిపోతే ఇంట్లో పనెవరు చేస్తారు? నాకు ఒంట్లో బాగుండడం లేదనే కదా ఇంటికి కోడలు వస్తే నాకు ఆసరాగా ఉంటుంది, తోడుగా ఉంటుందని ఆశపడి నేను నా కొడుక్కి పెళ్లి చేసింది. అదంతా ఏం కుదరదు. పనికి మాలిన ఆలోచనలు పెట్టుకోకుండా కుదురుగా ఇంట్లో ఉండు అనేసి వెళ్ళిపోతుంది కాంచన. కాంచన మాటలు విన్నాక వనజాక్షి తనతో అబద్ధం చెప్పిందన్న విషయం నీలుకి అర్థమవుతుంది. తన ఆశలన్నీ కూలిపోయినందుకు మనసులో ఉన్న దుఃఖమంతా కరిగేదాకా కన్నీళ్లు పెడుతుంది నీలు. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు రాత్రిపూట అందరూ నిద్రపోతుండగా మురళి వాళ్ళింట్లో దొంగలు పడతారు. కాంచన గదిలో ఉన్న నగలన్నీ ఎత్తుకుపోతారు. అందులో కాంచనవి ఇంకా నీలవేణివి ఇద్దరి నగలు ఉంటాయి. నగలు పోయినందుకు కాంచన చాలా బాధపడుతుంది. ఆ సమయంలో నీలవేణి అత్తగారికి ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. కొద్ది కొద్దిగా బాధలోంచి కాంచన బయటపడుతుందనగా మళ్ళీ ఒకరోజు ఇంట్లో ఉన్న డబ్బంతా మాయమైపోతుంది. ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక కాంచన, నీలవేణి ఇద్దరూ చాలా బాధపడతారు. నా భర్త రూపాయి కూడబెట్టి ఎంతో ఇష్టంగా నాకు చేయించిన నగలవి, అవి పోయినందుకే ఇంకా నా మనసులో బాధ తగ్గలేదు. ఇంతలో మళ్ళీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా పోయింది. ఎందుకు మన ఇంట్లోనే ఇలా జరుగుతుంది
అంటూ బాగా ఏడుస్తుంది కాంచన. ఈసారి మాత్రం నేను ఊరుకోనురా, ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఈ విధవ పని చేసిన వాళ్ళెవరో బయటపడాలి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కాంచనలా అనగానే మురళి గుండె డబేలుమంది. నీలు, నువ్వెళ్ళి అమ్మకి కొంచెం కాఫీ కలిపి తీసుకురా అంటూ భార్యను లోపలికి పంపేసి, అమ్మా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకురా అలా అంటున్నావు? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు కదా. మా పెళ్ళైన తర్వాత నుంచే కదా ఇంట్లో ఈ దొంగతనాలు మొదలయ్యాయి. అంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా ఏంటి? అంటే ఏంటిరా నీ ఉద్దేశం? ఖచ్చితంగా ఆ నీలవేణియే ఇదంతా చేస్తోందమ్మా. నువ్వే ఆలోచించు. తను రాకముందు మన ఇంట్లో ఎప్పుడైనా దొంగతనాలు జరిగాయా? కొడుకు మాటలు కాంచన మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు చెప్తుంది కూడా నిజమేరా మురళి. అయితే ఇదంతా చేస్తోంది నీ భార్యే అన్నమాట. దాని నగలు పోయినప్పుడు కూడా అది బాధపడలేదు. ఎందుకా అనుకున్నాను నేను. ఇదన్న మాట విషయం అంటూ పరుగు పరుగున కోడలి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనకాలే మురళి కూడా వెళ్ళాడు. ఏమ్మా కోడలా, ఇదన్న మాట నీ అసలు స్వరూపం. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ కాజేసింది నువ్వే కదా. అయ్యో అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడే సరిగ్గా మాట్లాడుతున్నాను. నువ్వు మా ఇంట్లో అడిగిపెట్టిన తర్వాతే ఇంట్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. 30 ఏళ్లుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను. ఏనాడు చిన్న చెంచా కూడా కనిపించకుండా పోలేదు. నీ అడుగు పడిందో లేదో ఏళ్ల కొద్దీ దాచుకున్న నా బంగారం పాయే. నా కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి నేను దాచిన డబ్బంతా పోయింది. ఇదంతా తమరి పుణ్యమే కదా. గుట్టుగా అన్నీ దాచేసుకొని ఏమీ ఎరగని దానిలా మళ్ళీ నాతో కలిసి కూర్చొని బాధపడుతున్నట్టు నటిస్తున్నావు. ఆపండత్తయ్య, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? అదే మా అమ్మ అడుగుతుంది. ఇది నీ ఇల్లే కదా, నీకెందుకు దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది? ఏంటండి, మీరు కూడా నన్నే అంటున్నారా? అవును, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. దొంగతనాలు చేయడానికేనా మీ నాన్న నిన్ను మా ఇంటికి పంపింది? ఏమండి, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంటి నా మీద అరుస్తున్నావు? దొంగతనం చేసిందే కాక అంటూ నీలవేణి మీద చేయి చేసుకుంటాడు మురళి. అంతకు మించి ఎదురు తిరిగి ఏమీ చేయలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలు. ఎందుకురా దాని మీద చేయి చేసుకున్నావు? ఇంకాస్త గట్టిగా అడిగితే అదే ఒప్పుకునేది కదా. అంత ఈజీగా ఒప్పుకునేదైతే అసలు తప్పే చేయదు. చాళ్లే చెప్పావు గాని. నిజంగా అదే తీసి ఉంటే కనీసం ఇంట్లోనే ఉంటాయి కదా. మెల్లిగా తనకు నచ్చజెప్పి నేనే తీసుకుంటానులే. మళ్ళీ ఈ విషయం వాళ్ళ పుట్టింటి దాకా పాకితే అదొక రచ్చ. సరేనమ్మా, ఎలాగోలా ఎడవండి. నాకు పక్కూర్లో కాస్త పనుంది, నేను వెళ్ళొస్తాను అంటూ ఏమీ తెలియని వాడిలా బయటికి వెళ్ళిపోతాడు మురళి. ఏంటి వీడు మాట్లాడితే పక్కూరికి వెళ్తానంటాడు అని మనసులో అనుకుంటుంది కాంచన. బీరువాలో నుంచి తీసిన డబ్బంతా తీసుకెళ్ళి వసంతకు ఇస్తాడు మురళి. పెళ్లికి ముందు నుంచే వసంతకు మురళికి సంబంధం ఉంది. ఆ విషయం బయట పెట్టకుండా నీలిని పెళ్లి చేసుకున్నాడు. 3 నెలల క్రితమే నీ ఉద్యోగం పోయింది. ఇంతవరకు వేరే పనే చూసుకోలేదు. ఒకసారేమో నగలు తీసుకొచ్చావు, ఇప్పుడు డబ్బు తీసుకొచ్చావు. ఇవన్నీ మనకు ఉపయోగపడేవే, సంతోషమే. కానీ ఇలా మాటిమాటికి మీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తే, ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే అప్పుడు మన విషయం కూడా తెలిసిపోతుంది. నా భర్త చనిపోయాక దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నేను తలవంచాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ నీలవేణిని పెళ్లి చేసుకున్నావు. పిచ్చిదాన, దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల 25 లక్షల ఆస్తి కలిసి వచ్చింది. ఏనాటికైనా అది వెళ్ళిపోతుందిలే. ఆస్తి వదలకుండా దాన్ని మాత్రం బయటికి పంపించేలా నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను కదా. ఏం చేస్తావో నువ్వు, ఆ దేవుడికే తెలియాలి. నిన్ను నమ్మి నీతో ఉంటున్న నాకు అన్యాయం చేశావంటే మాత్రం
నేను అస్సలు వదిలిపెట్టను చెప్తున్నా. నీ సంగతి నాకు తెలియదా ఏంటి? నీ విషయంలో అంత ధైర్యం చేయడమే. సరే సర్లే, ఈ కబుర్లకి ఏం తక్కువ లేదు కానీ వంట పూర్తయింది, భోజనం చేద్దువురా. భోజనం పూర్తి చేసుకొని సాయంత్రం దాకా ఉండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు మురళి. ఇంట్లో జరిగిన దొంగతనాల వల్ల అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత పూర్తిగా పోతుంది. భర్త వల్ల కూడా నీలుకు సంతోషం లేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు అనుభవించాను, కానీ ఏనాడూ దొంగ అనిపించుకోలేదు. నా సొంత ఇంట్లో కట్టుకున్న భర్త, అత్త నన్ను దొంగను చేసి మాట్లాడారు. ఇప్పటికీ వాళ్ళ మనసులో అదే అభిప్రాయం ఉంది. ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఈ ఒంటరితనం భరించడానికి చాలా కష్టంగా ఉంది అని మనసులో అనుకుంటూ తన గదిలో కూర్చొని బాధపడుతుంది నీలు. ఏంటో ఈ పిల్ల సొంత ఇంట్లోనే దొంగతనాలు చేస్తుంది, బయటపడేసరికి అసలు గది దాటే రావడం లేదు. అసలే నాకు మోకాళ్ళ నొప్పులంటే ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఈ కుర్చీలెక్కడం, బూజులు దులపడం నా వల్ల కావట్లేదురా బాబు అని గొనుక్కుంటూ అన్ని గదుల్లో శుభ్రం చేస్తోంది కాంచన. అటక మీద శుభ్రం చేసేటప్పుడు తన చేతిలోంచి ఓ పుస్తకం జారి కింద పడిపోతుంది. అబ్బా, ఇది ఇప్పుడే కింద పడాలా అనుకుంటూ కుర్చీ దిగి పుస్తకం తీసి పైన పెట్టేలోపు అందులో నుంచి ఒక ఫోటో జారి కింద పడుతుంది. ఆ ఫోటో మురళి, వసంత ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటో. ఏంటి వీడు ఎవరో అమ్మాయితో కలిసి ఫోటో దిగాడు? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. పక్కూరి నాగలక్ష్మి గారి కోడలు కదూ. వాళ్ళ అబ్బాయి చనిపోయాక అత్తగారితో గొడవ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని, మహాగడుసుదని నా స్నేహితురాలు మంగ ఓసారి చెప్పింది కదా. దీంతో కలిసి నా కొడుకు ఫోటో తీయించుకోవడం ఏంటి అన్న అనుమానంతో ఆ ఫోటో తన దగ్గరే దాచుకుంది. ఆ మర్నాడు మళ్ళీ పక్కూరికి వెళ్ళొస్తానని కొడుకు చెప్పడంతో కాంచన అనుమానం బలపడి కొడుక్కి తెలియకుండా అతన్ని వెంబడిస్తూ వెళ్ళింది. తీరా చూస్తే మురళి ఆ వసంత ఇంటికి వెళ్తాడు. గుమ్మంలో నుండి వసంత అతనికి ఎదురు వస్తుంది. అరే, ఇదే కదా ఆ నాగలక్ష్మి కోడలు. దీని మెడలో ఉన్న నగలు అమ్మో నావి. ఈ వెధవ నా నగలు తీసుకొచ్చి దీనికెందుకు ఇచ్చాడు అని మనసులో అనుకుంటూ ఆ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉంటుంది. అబ్బా, ఇలా దొంగచాటుగా ఎన్నాళ్ళు మురళి? నీ భార్యని పంపించడానికి ప్లాన్ చేస్తాను అది ఇది అని డాబులు కొడుతున్నావు, కానీ ఇన్నాళ్ళైనా ఇంకా నువ్వు ఏ ప్రయత్నం చేయట్లేదు. అరే, లేడికి లేచిందే పరగన్నట్టు అన్నీ వెంటనే అయిపోతాయా ఏంటి? కాస్త ఓపిక పట్టు వసంత. ఇప్పటికే దాని మీద దొంగతనం నింద వేశాను, దాంతో సగం కుంగిపోయింది. ఇంకేదైనా అపవాదు దాని మీద పడితే మనసు విరిగి అదే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెల్లిగా నీతో గృహప్రవేశం చేయిస్తానులే, అన్నిటికీ తొందరే నీకు అంటాడు మురళి. అదంతా చూసిన కాంచనకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉన్నదంతా ఊడ్చి దీని మొహాన కొడుతూ నా కోడల మీద దొంగ అని ముద్ర వేశాడన్నమాట అని గబగబా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురళిని పట్టుకొని ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయిస్తుంది. ఇంట్లో ఏ సామాన్ దొరికితే ఆ సామాన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మురళిని కొడుతోంది కాంచన. అయ్యో ఆంటీ, ఆగండి, ఎందుకు కొడుతున్నారు అంటూ మధ్యలోకి వస్తుంది వసంత. ఆంటీ ఏంటే ఆంటీ, ముదనష్టపదాన. నా కొడుకుని వలలో వేసుకొని నా నగలన్నీ దోచుకొని నీ మెడలో వేసుకొని తిరుగుతున్నావా? కాస్తైనా సిగ్గులేదటే? పెళ్ళైన మగాణ్ణి తగులుకోవడానికి నీ మొగుడు చచ్చిపోతే ఊర్లో మగాళ్ళెవరూ దొరకలేదా? నా కొడుకే దొరికాడా అంటూ చేతి కొందిన చీపురు కట్టపట్టుకొని వసంతను పిచ్చికొట్టుడు కొడుతుంది కాంచన. జరుగుతున్న గొడవకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకచోట చేరుతారు. వాళ్ళందరి ముందు విషయం బయటపెట్టి మురళిని, వసంతను ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి
తన నగలు కొట్టేశారని, తన కోడలికి అన్యాయం చేస్తున్నారని వాళ్ళ మీద కేసు పెట్టి ఇంటికి తిరిగి వస్తుంది కాంచన. అమ్మా నీలవేణి, నా కొడుకు మాటలు నమ్మి నిన్ను దొంగ అన్నాను, ఇంకా అనరాని మాటలు చాలా అన్నాను. కానీ అసలు దొంగ నా కొడుకే. వాడు ఇంకెవరి మాయలోనో పడి ఇదంతా చేస్తున్నాడు. నీకు అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడే వాణ్ణి ఎడాపెడా వాయించి పోలీస్ స్టేషన్లో పడేసి వచ్చాను. నిన్ను అన్న మాటలకి నన్ను క్షమించమ్మా అని ప్రాధేయపడుతుంది కోడల్ని. కాంచన మాటలకి నీలవేణి మొదట అవాక్కవుతుంది. తనకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాంచన కోడలి కన్నీళ్లు తుడిచి, మగాడు అన్యాయం చేస్తూ పోతున్నాడని ఆడది కన్నీరు పెడుతూ పోతే చాలామంది ఆడవాళ్ళకి బతుకనేదే ఉండదమ్మా. ఇది వెంటనే పరిష్కారం దొరికే సమస్య కాదు. నా ఆసరా కోసం, నా ఆరోగ్యం కోసం నీ ఆశల్ని చంపేసి నిన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా ఇంట్లోనే ఉంచేశాను. అయినా సరే నువ్వు ఎదురు తిరగలేదు. అలాంటి నీకు అన్యాయం చేసేంత దుర్మార్గుణ్ణి నీకిచ్చి కట్టబెట్టినందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. మీరేం చేస్తారత్తయ్య? మీకు తెలిసి ఏదీ చేయలేదు కదా. నా మీద పడిన నింద చెరిగిపోయిందని సంతోషించాలో, నా జీవితం ప్రశ్నార్థకమైందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది నాది. కోడలి పరిస్థితి చూసి కాంచనకు చాలా జాలి వేస్తుంది. 4 రోజులు పోయాక కాంచన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. అమ్మా నీలు, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని నిన్ను తిరిగి నీ పుట్టింటికి పంపించడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. మీ నాన్నతో కూడా నేను మాట్లాడాను. కాలం ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. నీకు వచ్చిన కష్టానికి దేవుడు ఎలాంటి దారి చూపిస్తాడో కాలమే నిర్ణయిస్తుంది. కానీ అలా అని నువ్వు ఇంటి గడప లోపలే ఆగిపోవద్దు. నువ్వు బాగా చదువుకున్నావు, తెలివైన దానివి. నీకున్న తెలివితేటలకి మంచి ఉద్యోగం వస్తుంది. ఇంతకు ముందు నేనే నిన్ను ప్రయత్నం చేయకుండా ఆపేశాను. కానీ ఇప్పుడు నేనే నీ తల్లి స్థానంలో నిలబడి చెప్తున్నాను. నువ్వు కోరుకున్న ఉద్యోగం కష్టపడి సంపాదించు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. నా గురించి, ఇంటి పనుల గురించి నువ్వేం ఆలోచించొద్దు. అవసరమైతే సాయం చేయడానికి జీతానికి ఒక మనిషిని పెట్టుకుందాం. నీకు అన్యాయం చేసినవాడు ముక్కున వేలేసుకునేలా నువ్వు ఎదిగి చూపించాలి. కానీ అత్తయ్య, ఇప్పుడు మీ అబ్బాయి ఇంట్లో లేడు, సంపాదన లేదు. నాకు ఉద్యోగం వచ్చేదాకా ఇల్లు ఎలా గడుస్తుంది? వేర్రిదానా, వాడిని నమ్ముకొని నేను బ్రతుకుతున్నానని అనుకుంటున్నావా ఏంటి? వాడి అండలేకపోయినా నేను ఎలా బ్రతకాలో ఆ ఏర్పాట్లు నేను ఎప్పుడో చేసుకున్నాను. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు అంటూ కోడలికి ధైర్యం చెప్పి తను కోరుకున్న ఉద్యోగం దొరికే వరకు తనని ప్రోత్సహిస్తుంది. సవతి తల్లి దగ్గర అమ్మ ప్రేమ దొరకకపోయినా అత్తగారి రూపంలో తనకి ఒక అమ్మ దొరికిందని సంతోషిస్తుంది నీలవేణి. కావాల్సిన వాళ్ళు ద్రోహం చేశారని కుమిలిపోతూ కూర్చుంటే జీవనం ముందుకు సాగదు. నీటిని వెనక్కి తోస్తూ మనం ముందుకు కదిలితేనే ముందుకు ఎదగలం. అలాగే కష్టాన్ని వెనక్కి నెట్టి ముందుకు సాగిపోతేనే బ్రతకగలం. భవిష్యత్తు దేవుడి భారం. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.